ఇటు 3 అటు 3, నా 3 అంజు 3, సమానత్వం. సమానత్వం బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలా. లేచింది పురుష ప్రపంచం. ఏవండి, మా తమ్ముడేదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడంట. ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు. లంచ్ కి ఇంటికి రమ్మన్నాను. వెళ్ళి 1 kg చికెన్ తీసుకొస్తారా? తీసుకొస్తాను. 120 రూపాయలు ఫోన్ పే చేయి. ఆ? అలా చూడకు. చికెన్ కేజీ 240 రూపాయలు. నాది 120, నీది 120. సమానత్వం. పంపిస్తా. వెళ్తా. ఇందా. ఏవండి, సమానత్వం అని చెప్పి చికెన్ని సగం దూరం తెచ్చి రోడ్డు మీద వదిలేసి మిగతా సగం నన్నెళ్ళి తీసుకొని రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అండి. చాచా, అదేం లేదు. నువ్వు వంట చేస్తున్నావు కదా, కాబట్టి నేను వంటగది వరకు చికెన్ తీసుకురావాలి. అప్పుడే సమానత్వం. మీ సమానత్వాన్ని రోడ్డు మీద వదిలేయకుండా వంటగది వరకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సరే. రారా తమ్ముడు. ఏంట్రా అలా నల్లగైపోయావు? ఊరుకాక, నేనెప్పుడు తెల్లగొన్నాను నల్లగవడానికి? అవునా? మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు తెల్లగానే ఉన్నావు కదా. అది ఫిల్టర్ ఎఫెక్ట్లే. పద. ఇంకేంట్రా సంగతులు? మరి రూమ్ లో కర్రీస్ వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా? వండుకోవడం కష్టం. వేణు, అవునా? బాగున్నావా? బాగున్నాను బావా, ఏదో మీ దయ వల్ల. ఏంటిడు మన దైవాలు బాగున్నాను అంటున్నాడు? కొంప తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాయికి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా. అలా అయితే నేను ఊరుకోను. నేను కూడా మా అమ్మ నాన్నలకు పప్పులు ఉప్పులు పంపించేస్తా. ఏదైనా సమానంగా ఉండాలా? మీ మొక్కం వాడేదో మాట వరుస కన్నాడు. ఏంటి బావా గుసగుసలాడుతున్నారు? గుసగుసలు కాదు, సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకు వడ్డిస్తాను. సరే అక్క. అంజు, నీ ప్లేట్ కూడా తీసుకో. ముగ్గురికి సమానంగా వడ్డించు. అలా సమానంగా వడ్డించుకోవడం ఎందుకు బావా? ఎవరికి ఎంత కావాలంటే అంత తినేవు. లేదు లేదు, అలా కుదరదు. ముగ్గురికి సమానంగా వడ్డించాలి. ఒక్క మెతుకు తేడా వచ్చినా నాకు మెంటలు వచ్చేస్తుంది. సరే సరే, నేను వడ్డించుకుంటాను. చికెన్ బాగుందక్క, ఇంకో 2 పీసులు. ఇంకో 2 పీసులా? అలా ఎలా కుదురుతుంది? నీకో 2 పీసులు వేస్తే మా ఇద్దరు కూడా 2 పీసులు వేయాలా, లేకపోతే సమానత్వం పోద్ది. తిండి దగ్గర సమానత్వం ఏంటండి? మీ బావ ఏదో సరదాగా అంటున్నాడు. నువ్వు తిను, నేను సరదాగా అనట్లేదు, సమానత్వం కోసం అంటున్నా. ఓ పని చేయి, కావాలంటే నీ ప్లేట్లో 2 పీసులు తీసి వాడి ప్లేట్లో వేసుకో. ఆడికి ఎన్ని వేస్తున్నావు నాకు కూడా సమానంగా పీసులు వేయాలా, సరేనా? ఏంటి బాబు మధ్య అలా కూర్చున్నావు? సమానంగా కూర్చో. దీంట్లో కూడానా? బామ్మద్ది, తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ ఇంటికి భోజనంకి వస్తాను. ఏం బావా, నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలని ఉందా? అంతేలే, ఏ బావైనా బామ్మర్ది మంచిగా కోరుతాడు. చాచా, అది కాదు. నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని కాపురం పెట్టావనుకో, అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను. అప్పుడు సమానత్వం అయిపోద్ది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నా. నీ సమానత్వం తగలయ్యా. తీసుకోరా, నీకు థమ్సప్ ఇష్టమని తీసుకొచ్చాను. తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? వాడి గ్లాస్లో ఎంత పోసానో మీ గ్లాస్లో కూడా అంతే పోసాను. సమానంగానే ఉంది, తాగండి. సమానంగా లేదు. వాడికి ఇష్టం అని చెప్పి థమ్సప్ తీసుకొచ్చో, నాకు ఇష్టమైన లెమ్కా తీసుకురాలేదు. ఇంకేం సమానత్వం? వాడికి థమ్సప్ ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు. నాకు థమ్సప్ ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాలా? ఇదేం సమానత్వం? తమ్ముడు తమ్ముడు ఆగరా, ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు? నీకు మీ బావ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అన్ని సమానంగా ఉండాలని అంటాడు. వదిలేయరా. అక్క, దాన్ని సమానంగా ఉండడం అనరక్క, సావు కొట్టడం అంటారు. ఈ మనిషితో అక్క నువ్వు ఇన్ని రోజులు కాపురం చేస్తుంది. నీ కాలు తీసుకుని కట్టప్పలాగా నెత్తిని పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ నాకు అంత ఓపిక లేదక్క. ఇంకెప్పుడు నీటికి రాను. బాయ్. తమ్ముడు, రే సమానత్వం చెప్తారా నీ పని? అంజు అంజు, మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు. మన ఇంటికి భోజనంకి రమ్మని చెప్పా. ఇప్పుడేంటి, ఏ చికెనో మటనో తెస్తారు, అందులో సగం బాటా నేను ఇవ్వాలి, అంతే కదా?
ఫోన్ పే చేస్తా. సరే. దొరికేవరా, సమానత్వం అంటే ఏంటో చూపిస్తా. చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు, మీరే రావట్లేదు. కూర్చోండి. అంజు, ఇంకేంటి ఊరిలో విశేషాలు? అందరం బాగున్నారా? హ్యాపీగా ఉన్నాం. ఆ కేకేఎస్ టీం ఎలా ఉంది? మామూలే, కోకడమే వాళ్ళ పని. అంజు మా ఫ్రెండ్స్. బాగున్నారా అండి? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బాగున్నారా సిస్టర్? నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను. సిస్టర్ సిస్టర్ నేను సిస్టర్ నేను బాగున్నా. అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా, అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే. ఉండొస్తాను. అంజు, కూర మాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు. ఆడు తెగ నలిగిపోతున్నాడు. రా హాయ్ చెప్దువి. కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు? కావాలనే వచ్చాను. కావాలని వచ్చావా? ఎందుకు? ఓహో, ఆడు ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా? సమానత్వం అనిపించలేదు. సమానత్వమా? అవును, నేను మా తమ్ముడిని ఒక్కడనే భోజనానికి పిలిచాను. మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా, అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను. సమానత్వం. ఇది సమానత్వం కాదే, ప్రతీకారం. నాకు అర్థమవుతుంది. అన్న ఏదో ఒకటి మేనేజ్ చేయాలా. ఒరే, మా ఆవిడ నిన్ను పలకరించదురా, నువ్వు ఫీల్ అవకే. పలకరించదా? ఎందుకు పలకరించదు? నేనేం తప్పు చేసా? అడిగేసి వస్తా. అరే అరే, అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట. వాడు చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడంట. అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా. నువ్వేం ఫీల్ అవ్వకరా. అవునా? సర్లే, అయినా కోపం నా మీద కాదుగా, ఆడెవడి మీదో కదా. భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము. సరే. సమానంతో ఇటు కొడ్డించదు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఒరే, మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు, నేను వడ్డిస్తానురా, బాధపడకే. పర్లేదురా, నాకేం బాధలేదు. అయినా కోపం నా మీద కాదుగా, వాడెవడి మీదో. నాకేం బాధలేదు, నేను ఫుల్ కుమ్మేస్తాను. రామ్మ వడ్డించు, ఫుల్ ఆకలి మీద ఉన్న ఊపు ఊపేస్తాను. రేయ్, నాకు వడ్డించిందిరా. మాట పడకండి, బాగా తినండి. తినేస్తా. అమ్మా చెల్లమ్మ వేయలేదు, నాకు మర్చిపోయావమ్మా. అమ్మా వేయలేదు. యారా రే, చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మహోన్నోడు ఎవడైనా ఉన్నాడా? వీడికి వడ్డించలేదేంటి? అంజు, సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తానన్నావు కదా, ఆ ఒక్కడికైనా కరెక్ట్గా మర్యాద చేయాలి కదా. కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా? కాదు, ఒకసారి ఒక్కరికే చేస్తా. అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా, ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా. ఎందుకు? సమానత్వం. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అన్నయ్య, కొంచెం రైస్ పెట్టనా? రైస్ వద్దమ్మా, ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అంజు, ఇడు రైస్ అడుగుతున్నాడు. అంజు కొనే. అంజు, ఈడు రైస్ కొంచెం అంటే రైస్ పెట్టు. పెట్టుకోన్నయ్య. సరే, రైస్ వేసి ముక్కలేయమ్మా. కొంచెం రైస్ పెట్టమ్మా చెల్లి. ముక్కేయాల అన్నయ్య? నాకు పెట్టమ్మా. చికెన్ అంజు. వద్దమ్మా, రైస్ రైస్ రైస్. చికెన్ పెట్టుకో అన్నయ్య. సరే వేసేయమ్మా. మీకు రైస్ పెట్టినా అన్నయ్య? ఒక్క ముక్క వేసి రైస్ పెట్టమ్మా. పోనీ కొంచెం రైస్ పెట్టుకోండి అన్నయ్య. నా కొడుకు కర్రీ వద్దమ్మా, కొంచెం రైస్ వేసుకోండి పెట్టాలి. అన్నయ్య. చెల్లె, మర్చిపోయా నువ్వు. నీ కాలేజీలో ఏడిపించిన ముఖం ఈడి ముఖం ఒకేలాగా ఉంది. నువ్వు అస్సలు ఈడికి మర్యాద చేయకూడదు. రేయ్, మధ్యలో నీకేంద్రా ప్రాబ్లము? నువ్వు కూడా అడిగేయించుకో. నువ్వు రావడం వల్ల నాకు కనీసం మర్యాద చేయడం లేదు. ఒక్క ముక్క కూడా వేయలేదు ఇంతవరకు నాకు. నీకు నోరు లేదా? నువ్వు అడిగేయించుకో. నిన్ను ఎవరు రమ్మన్నారు? ఊర్లో ఉండమన్నా నేను? టికెట్ పక్క నీకు. అనవసరంగా వచ్చావు నువ్వు. అరే, నీకెందుకు? నా నాకు ఇష్టం రా. చెప్పినట్టు. ప్లీజ్ రా. నువ్వు మీ వల్ల పిలిచావా? నా మర్యాద చేయడం లేదు ఇక్కడ. నన్నేం ఓ చేయమంటావు? మొక్క తిన్నట్టు 6 ముక్కలు తిన్నావు. ఒక మొక్క నాకేమని చెప్పొచ్చు కదా. ఊర్లో కొబ్బరి సేపులు అమ్ముకున్నాడు తోడుంటాడే తీసుకొచ్చాను చూడు, నాదరే తప్పు అసలు. పని మానుకొని వచ్చాను చూడు, నా అది తప్పు. అరే, ఇటు ఆగండి, లేదు, అరే. టికెట్ కూడా తీయి, నీకు దిక్కుంచోటి చెప్తారా? రే, టికెట్ తెగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తా, సంపేస్తా టికెట్ తీ. హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, నేరపోయి మీ ఇంటికి వచ్చాను రా. అదే నేను చేసిన రే, తప్పు. మర్యాదగా టికెట్ తీ. ఏయ్, పోరా.
ఎలా ఉంది ఆ? నా సమానత్వం? వచ్చేసింది.